కిచిడి టేస్ట్కి మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎలా తయారు చేయాలో ఒకసారి చూడండి. కందిబ్యాళ్ళు, రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి కూడా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో తిరువాత వేసిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి బాగా వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆలు, క్యారెట్ కొద్దిగా వేపుకొని అందులోనే కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, కొద్దిగంత ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, మిరియాల పౌడర్, జీరా పౌడర్, ఇంకా కొద్ది సాంబార్ పొడి అనమాట బాగా కొద్ది కలుపుకొని అందులోని ఒక గ్లాస్ రైస్కి అయితే 3 గ్లాసుల చొప్పున నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట. కొద్దిగా వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే అందులో వేసి 3 నుంచి 4 విజిల్ అయితే వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇంకా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి కొద్దిగా పోపు వేసిన తర్వాత కొద్దిగా చిటికెడంత పసుపు వేసి ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు పోసి అందులోనే నిమ్మరసం వేసి మనం ఇప్పుడు ఉడకబెట్టుకున్నటువంటి ఈ దాల్ రైస్ని మొత్తం వేసి కలుపుకొని గార్నిష్ చేసుకొని తినడమే. టేస్ట్ మాత్రం సూపర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.